ఎన్నికలకు ఏడాది ముందు రాజీనామా పత్రం సమర్పించేస్తాడు. పైగా దానికి గొప్ప త్యాగం అంటూ నామకరణం కూడా చేసుకుంటాడు. క్రమం తప్పకుండా 6 నెలలకొకసారి ఉప ఎన్నికల పాపానికి ఒడిగట్టడానికి ఏమాత్రం సిగ్గుపడని సోకాల్డ్ ప్రజాప్రతినిధులు ఓట్ల పండగొస్తే మాకేంటి, మీకు కూడా లాభమేగా అంటూ లాజిక్కులు కూడా తీస్తారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం అంగలార్చే అలగా జనమనే ఓ దిక్కుమాలిన సెక్షన్ ఆఫ్ పీపుల్ను ఉద్దేశించి ఉపన్యాసాలు దంచి కొట్టేస్తారు. మన రాష్ట్రంలో 6 ఏళ్లలో 65 సార్లు ఉప ఎన్నికలు. ఎంత ఘోరం అంటూ మన సభాపతుల వారే నెత్తి నోరు బాదుకున్నట్లు గుర్తు. ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఒక్కసారి ఎన్నికలొస్తే వాటి నిర్వహణకు అయ్యే ఖర్చు అక్షరాల 1/2 కోటి రూపాయలు. ఇదంతా పార్టీలది కాదు, పొలిటీషియన్ల జేబుల్లోది అంతకంటే కాదు. మన డబ్బు, జనం డబ్బు. ముఖ్యమంత్రిగా తప్పించినందుకు కోప్పడిపోయి రాజీనామాకు తెగించి ఆనక వెనక్కు తగ్గిన ఓ కన్నడ పెద్ద మనిషి ఎన్నికల ఖర్చు తగ్గించడానికే అలా చేశానని గర్వంగా చెప్పుకున్నట్లు ఆ మధ్య ఒక వార్త కనిపించింది. ఆ మాత్రం ఇంగితం వీళ్ళందరి దగ్గర ఎందుకు లేనట్టు? ఒక పార్టీ ఇచ్చిన బీఫామ్తో ఓట్లేయించుకుని ఆ పార్టీలో తిన్న ఉప్పుకు ద్రోహం చేస్తూ ఇంకో పార్టీకి రహస్య స్నేహితులుగా మెలగడం అనేది ఇంకో తరహా రాజకీయం. ఈ తప్పును ఎత్తి చూపినోళ్లను సముదాయించడానికి వీళ్ల రీజనింగ్ వీళ్లకుండనే ఉంటుంది. ఇట్నుంచట్టు గెంతేసి మళ్లీ ఎన్నికల తంటా తీసుకురానందుకు అటువంటి పెద్ద మనుషులకు మనం ఆ విధంగా రుణపడిపోయాం. థ్యాంక్స్ బాసు. ఓట్లను కాదు, ఏకంగా సీట్లనే కొనుక్కునేంత శక్తిమాన్లుండే క్రోనిక్ క్యాపిటలిజం ఈ దశాబ్దంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చుకుంది. చట్టసభల్ని బయట నుంచే శాసించే విచ్ఛిన్నకర రాజ్యాంగేతర శక్తులు ఇప్పటికిప్పుడే కోరలు చాచడం మొదలైపోయింది కూడా. రాత్రికి రాత్రే 100 మంది ఎంపీల్ని తమ గూటికి రప్పించుకునే సత్తా ఈ పారిశ్రామిక పెద్దల సొంతం. వీళ్లు తలిస్తే చాలు, ఏకంగా కేంద్ర కేబినెట్ లోపలే చెయ్యి పెట్టగలరు. మన్మోహన్ని డమ్మీ చేసి పోర్టుఫోలియోల్ని వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగా మార్చి పడేయనుగలరు. ఇవిగో ఇవే వాటికి రెడీమేడ్ రుజువులు కూడా. కర్ణాటక అసెంబ్లీలో కనీసం 40% లోబర్చుకోదగ్గ పైసలున్న పార్టీగా గాలి గ్రూప్ గత సంవత్సరం దాకా గిరగిరా చక్రం తిప్పిన దృశ్యాలు ఇప్పటికీ గుర్తుండిపోయాయి. బెయిల్ కోసం జైలు నుంచే దందా షురూ చేసిన సౌండ్ పార్టీ కూడా ఈ గాలి గనులదే. మరి రేపు బయటపడిపోయి కొత్త జెండాతో జనంలోకొచ్చినా నిస్సందేహంగా ఈ గాలివాటానిదే గెలుపు. ఎందుకంటే ఓట్లేసే జనం దగ్గర మంచి చెడుల్ని వేరు చేసి చూసేంత ఓపిక, సహనం జనం దగ్గర లేనే లేవు. ఓటు వేయువాడు, ఓటు వేయించుకునేవాడు ఇద్దరూ ఉమ్మడిగా భ్రష్టు పట్టిపోయిన ఈ నేపథ్యాన్ని ప్రజాస్వామ్య మనుగడలో కీలక మలుపుగా చెప్పుకోవచ్చా? వాణ్ణి వీడు చెడగొట్టినా, వీడు వాణ్ణి చెడగొట్టినా మొత్తంగా కనిపిస్తోంది మాత్రం ఒక ఛిద్రమైన దృశ్యమే. ఎన్నిసార్లు దగా పడ్డా మళ్లీ మళ్లీ అవే గుర్తుల మీద ఓటేయాల్సిన కర్మ ఓటర్లది. అడ్డంగా మోసగిచ్చినా సరే వీళ్లే మా ఆరాధ్య నాయకులంటూ అదే చిరంజీవి గుర్తుకు, అదే వైఎస్ఆర్ జ్ఞాపకాలకు, అదే కేసీఆర్ కారుకు వెనకబడి పరిగెత్తడం కనిపిస్తోంది. పవిత్రమైన ఓటు పరిహసించబడుతోంది. చలనం లేని కొయ్య గుర్రం లాంటి ప్రభుత్వాల వల్ల తమకేమీ ఒరగడం లేదన్న అసంతృప్తి నుంచే జనంలో ఈ టైపు అసహనం పుడుతోందా? అవసరాన్ని బట్టి రంగులు మార్చే ఊసర వెళ్లి పార్టీలు, ఢిల్లీ ట్యూన్లకు మాత్రమే పాటలు రాసిచ్చే కీలుబొమ్మ ముఖ్యమంత్రులు, వాళ్ల కిందున్న యంత్రాంగాలు కొరగానివన్న జ్ఞానోదయమే జనాన్నిలా దగ్గర దారి వెతుక్కునేలా చేస్తోందన్నది మేధావుల మాట. కార్ల కట్టుకున్న బ్లాక్ ఫిలిం ఊడబీకడం లాంటి మినీ సైజు ఆదేశాల అమలుకే ప్రయారిటీనిస్తున్న పోలీసులు కరుడుగట్టిన నేరాలు, వాటికి పాల్పడే నేరగాళ్ల విషయంలో మాత్రం నత్తల్లా నడుస్తారు. వేల కొద్దీ క్రిమినల్ కేసులు పెండింగ్లోనే ఉండిపోతున్న వైనాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. తమ సొంత వ్యవస్థలోనే వేళ్లూనుకున్న కుళ్ళును కడిగేయాలన్న ఓవరాక్షన్ ఎపిసోడ్ ఏ విధంగా క్లైమాక్స్కి వచ్చిందో మనం మొన్ననే చూసి తరించాం. అవినీతి కుంభకోణాలు, వాటి నిగ్గు తేల్చడానికంటూ నమోదైపోతున్న కేసులు, చివరికి అవన్నీ గంప గుత్తగా నీరు గారిపోతున్న వైనాలు, ఇవన్నీ కూడా రాజకీయాలతో ముడిపడి జరుగుతున్న కథానికలే. ప్రమాణ పత్రాల్ని తుంగలో తొక్కి
పైవాళ్లకు తొత్తులుగా మారినందుకు ఇప్పుడు జైళ్ల లోపల మగ్గిపోతున్న బ్యూరోక్రాట్లు మనల్ని కాపలా కాయాల్సిన యంత్రాంగాల డొల్లతనానికి సూచికలు కాక ఇంకేమిటి? ఇలా కుళ్ళు కుతంత్రాల నడుమ ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా వాళ్ళ భూషణాల్ని నింపుకోవడం తప్పిస్తే కొత్తగా జనానికి ఇరగబొడిచేదంటూ ఏమైనా ఉందా? సరిగ్గా ఈ అనుమానం దగ్గరే ఓటు హక్కు కూడా ఓడిపోతోంది.